కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సిఏఏ పౌరసత్వ చట్టాన్ని అమలు చేసింది. సిఏఏ చర్య బీజేపీ ప్రతిష్టను దెబ్బతీస్తుందా, అధ్వానంగా ఉందా? దీన్ని ప్రతిపక్షాలు ఎలా ఉపయోగించుకుంటాయన్న వివాదం మరింత జోరుగా సాగుతోంది. డిసెంబర్ 31, 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు మరియు ఇతర మతాలు వలస వచ్చారు. వారికి పౌరసత్వం కల్పిస్తూ చట్టం చేశారు. అయితే ముస్లింలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. ఇక్కడ గొడవలు జరిగే ప్రమాదం ఉందని చాలా మంది భావిస్తున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం ముందుంటోంది. మతపరమైన నిర్ణయాల్లో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయమైనా సులభంగా తీసుకోవడం దీని స్వభావం. బీజేపీ నిర్ణయం ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మతపరమైన సమస్యలు సృష్టించాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. బీజేపీ నిర్ణయం ప్రజల్లో ఆగ్రహానికి గురి చేస్తుందా? ఇది ముస్లింలలో అసంతృప్తిని పెంచుతుందా? బీజేపీ ఓటర్ల జాబితాలో చేరుతుందా? ఈ కోణంలో రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్లే సత్తా బీజేపీకి ఉందని పలువురు వాదిస్తున్నారు. బీజేపీ నిర్ణయం వివాదం దారితీస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సిఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేపడుతోంది? దాని నష్టాలు ఏమిటి? ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదన్న కోణంలో చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మతపరమైన ఓట్లను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టం అమలుకు లాబియింగ్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా గత కొద్ది రోజులుగా ఈ విషయమై ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్కు 2 రోజుల ముందు పార్లమెంటు ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింలను బహిష్కరించడం మైనార్టీలను ఉద్దేశించినప్పటికీ ఇది అనేక సందేహాలను లేవనెత్తుతుంది. దీంతో ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుతుందా లేక నష్టమా అన్న సందేహాన్ని పలువురు రాజకీయ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. సిఏఏను బీజేపీ అమలు చేయడంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో వేచి చూడాలి.